అనేక సమస్యలతోని ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ, ఉద్యోగులు కానీ, ఈరోజు నిరుద్యోగులు కానీ, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు కానీ, ఈరోజు అనేకమైన సమస్యలతోని ఈరోజు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఇక మరోవైపు మనం చూస్తున్నాం. ఈరోజు దాదాపు 25,534 మంది మార్చి 31 కల్లా రిటైర్డ్ అయితే, ఈరోజు అందులో చాలామందికి అందులో మరి వాళ్ళెవరిని నియమించకుండా వాళ్ళ పని భారం అంతా ఈరోజు అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయ్‌మెంట్ ఏస్తుండ్రు. ఈరోజు అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ మరి ఈరోజు బాజాప్తా మరి వాళ్ళు వాళ్ళ పనికి ఏ ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి పని దోచుకుంటా ఉన్నారో మనందరం చూస్తున్నాం. ఈరోజు ఏ విధంగా వాళ్ళతోని ఎట్టి చాకిరీ చేపిస్తున్నారో మనందరం చూస్తున్నాం. ఈరోజు సుప్రీం కోర్ట్ చెప్పింది సమాన పని సమాన వేతనం అని. ఈరోజు వాళ్ళ సమాన పని ప్రకారము సమాన వేతనం ఇయ్యలేదనేది మనం దిగమెరిగిన సత్యం. ఈరోజు చాలామందికి 6 నెలలకెళ్ళి జీతాలు లేవు. కొంతమంది 3 నెలలకెళ్ళి జీతాలు లేవు. మోడల్ స్కూళ్ళల్లో జీతాలు లేవు. గెస్ట్ టీచర్లకు జీతాలు లేవు. ఈ విధంగా ఎన్నో సమస్యలతోని ఈరోజు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు దిక్కు చూస్తే ఇంకో దిక్కు ఏజెన్సీలు ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయో మనందరం చూసినాం. ఈరోజు హౌస్ సోర్సింగ్ ఉద్యోగులు పొట్టకొడుతున్న ఏజెన్సీలు చందా కోత, వాటా ఎగవేత, వీళ్ళ వాటా ఏ విధంగా ఎగేస్తుందో మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న దాదాపు 4,93,820 మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడింది. సాక్షి మెయిన్ పేజీలో వచ్చిన ఈ సంచలన కథనం మనము చూస్తే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, షేర్ చేయాలి అని. అసలు ఏం జరుగుతోంది? పూర్తి విశ్లేషణ. 70% మందికి అన్యాయం. రాష్ట్రంలో దాదాపు 70% అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలవారీ పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులు సకాలంలో జరుగుతలేవుగా, కడతలేరు అసలు ఏజెన్సీలు 70% మందికి ఈరోజు ఎవరైతే అవుట్‌సోర్సింగ్ ఉంటాయో వాళ్లకు ఈ అవుట్‌సోర్సింగ్ ఏజెంట్లు వీళ్ళ కట్టాల్సిన పీఎఫ్ కానీ ఈఎస్ఐలు కడతలేవు. మరి జీతాల్లో మాత్రం కట్ చేస్తుండ్రు. అకౌంట్లో చూపెడితే అవి ఉంటలేవు. ఉద్యోగుల జీతం నుండి పీఎఫ్ వాటాను ఏజెన్సీలు క్రమం తప్పకుండా కట్ చేస్తున్నాయి. మరి ఇవి అకౌంట్లో పడాలి కదా, కడతలేదు. కానీ తమ వంతు వాటాను కలిపి ఈపీఎఫ్ ఖాతాలో జమ చేయకుండా నెలల తరబడి ఎగనామం పెడుతున్నాయి. ఈ డబ్బును ఏజెన్సీలు తమ సొంతానికే వాడుకుంటున్నాయి. వాళ్ళు కూడా కాకుండా ఈరోజు ఎవరైతే వీళ్ళకు సహాయం చేస్తారో, మరి ఎవరైతే వీళ్ళతో లాలూచి పడతారో ఆ అధికారులతోని కుమ్మక్కై వాళ్ళకు కూడా వాటాలు ఇస్తారు. కొంతమంది మంత్రులకు కూడా ఇందులో వాటాలు ఇస్తారు. ఎమ్మెల్యేలకు కూడా వాటాలు ఇస్తారు. దీనివల్ల ఉద్యోగులకు ఇది ఇప్పటికెళ్ళి కాదు. ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాదు. బీఆర్ఎస్కి నడుస్తున్న దుకాణం ఇది. అక్కడికెళ్ళి వస్తున్న దుకాణం ఇవాళ ఇక్కడ దాకా వచ్చింది. దీనివల్ల ఉద్యోగులకు జరుగుతున్న ఘోర నష్టాలు, వడ్డీ నష్టం, పీఎఫ్ అమౌంట్ సకాలంలో పడకపోవడం వల్ల ఏటా వచ్చే వడ్డీ భారీగా నష్టపోతున్నారు. పెన్షన్, బీమా కార్డ్ సర్వీస్. మొన్న దినాన ఒక ఉద్యోగి చచ్చిపోయింది రంగారెడ్డి జిల్లాలో, శ్రీధర్ అనుకుంటా, సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఈరోజు ఆయనకు ఇవన్నీ కట్టక పీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ కట్టకపోవడం వల్ల ఈరోజు ఆయనకు రావాల్సిన బకాయి ఏవి కూడా అందకుండా పోయినాయి. కుటుంబం ఈరోజు మరి రోడ్డున పడ్డటువంటి పరిస్థితి. పెన్షన్, బీమా కట్, సర్వీస్ గ్యాప్ రావడం వల్ల భవిష్యత్తులో వచ్చే పెన్షన్ అర్హత దెబ్బతింటుంది. ఒకవేళ ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి అందాల్సిన రూపాయలు 7.5 లక్షల గరిష్ట బీమా కూడా రాకుండా పోతుంది. ఉచిత వైద్యం బంద్. ఈఎస్ఐ చందాలు కట్టకపోవడం వల్ల ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఆసుపత్రిలో ఉచిత వైద్య సదుపాయాలు నిలిచిపోతున్నాయి. కన్నీళ్లు పెట్టిస్తున్న క్షేత్రస్థాయి దారుణాలు. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తే ఒక కేసుల భద్రాద్రి కొత్తగూడెం మెడికల్ కాలేజీలో ఇక్కడ జూన్ వరకు పీఎఫ్, ఈఎస్ఐ కట్టలేదు. పాత ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టినా కొత్తగా వచ్చిన ఏజెన్సీ కూడా పాత బకాయిలు తీర్చకుండా ప్రస్తుత చందాలను నిలిపివేసింది. కేసు 2. నష్టపోయిన మృతుడి కుటుంబం. కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డ్ బాయ్గా పనిచేసి ఈ ఏడాది 2026 ఫిబ్రవరిలో మరణించిన కోలా అనుదీప్ కుటుంబానికి ఏజెన్సీ పాపాల వల్ల రావాల్సిన ఇన్సూరెన్స్, పెన్షన్ అందకుండా పోయింది. ఇదేంలే, ఆ ఏజెన్సీ కానీ దగ్గర వసూలు చేయాలి. పైసలు ఏవైతే కట్టకపోవడం వల్ల వచ్చిందో ఆ ఏజెన్సీ కానీ గల్లా పట్టుకొని తీసుకొచ్చుకొని వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి వాళ్ళకి ఇప్పియాలి. కేసు 3. 4 ఏళ్లుగా 0. నాగర్ కర్నూల్ డిగ్రీ కాలేజ్ డేటా ఆపరేటర్ ఎం లలిత ఖాతాలో 4 ఏళ్లుగా ఒక్క పైసా పీఎఫ్ కూడా
జమ కాలేదు. ఏజెన్సీలు మారిన ప్రతిసారి పాత బకాయిల బాధ్యత ఎవరిదో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్ ఏంటంటే ఈరోజు దీనికి ప్రభుత్వం నెలవారీగా నిధులు విడుదల చేస్తున్న ఏజెన్సీలు దోపిడీ చేస్తున్నాయి. అధికారులు కేవలం నిధులు ఇవ్వడమే కాదు, అవి ఉద్యోగుల ఖాతాల్లో పడుతున్నాయో లేదో పర్యవేక్షించాలి. దీనిపై వెంటనే ఉన్నత స్థాయి కమిటీ విచారణ జరిపించాలని పులి లక్ష్మయ్య తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ మరియు అధ్యక్షుడు మరి డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి థర్డ్ పార్టీ ఏజెన్సీల అక్రమాలను అడ్డుకట్ట వేయాలి అని ఈరోజు మరి కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఈరోజు వాళ్ళ డిమాండ్ ఏంటంటే మన వీళ్ళ తక్షణ డిమాండ్ ఏంటంటే ఈరోజు దీన్ని కార్పొరేషన్గా చేయాలి, వీళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి. నేను లక్ష్మయ్య గారితో మాట్లాడించే ముందు నేను ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీతో మాట్లాడిస్తా. ఈయన పేరు నవీన్ కుమార్. ఈయన ఇది వరకే మన ఇందులో పనిచేసేది సెక్రటరియట్లో ఈయన జాబ్ చేసేది నవీన్ కుమార్ అనేట ఆయన డ్రైవర్గా. అయితే ఆయన అక్కడనే అనారోగ్యంతో పడిపోయిండు. అనారోగ్యంతో పడిపోతే ఆయనను 108 ఫోన్ చేసిండ్రు. 108 ఫోన్ చేస్తే 108 వాళ్ళు వచ్చి ఆయన తీసుకొని పోయిండ్రు. తీసుకుపోయిన తర్వాత ఆయన మళ్ళీ వచ్చి జాబ్ అయిపోతే ఆ నౌకరు వేరేళ్ళకి ఇచ్చుకుండ్రు, వేరేళ్ళకు ఇచ్చేసిండ్రు. అరే ఆయన జాబ్ ఆయనకి ఇవ్వండి అని నాకు ఫోన్ చేసింది. ఆయన అక్కడిక్కడ తెలుసుకొని ఫోన్ చేస్తే నేను దాని విషయమై నేను ఫోన్ చేస్తే ఆయన ఇస్తా రమ్మని చెప్పి ఇచ్చుకుంటు. తీరా చూస్తే వేరే వాళ్ళకి అమ్ముకున్నారని చెప్తుంది అక్కడ. అంటే ఈరోజు వాళ్ళని పీకేసేది ఏంటంటే అమ్ముకోనికి నౌకర్లు ఎట్లా అమ్ముకుంటారు? నమస్తే నవీన్. నమస్తే బ్రదర్. నేను లైవ్లో తీసుకున్నా ఇక ఏం లేదు, ఏం మాట్లాడడానికి. నేను నౌకర్లకి వెళ్ళి తీసేసింది కదా, తీసేసింది కాబట్టి ఎందుకంటే ఇక అవుట్ సోర్సింగ్ వల్ల జరుగుతున్న అన్యాయం గురించి మీ పులి లక్ష్మయ్య గారు చాలా, నేను ఆయనతో మీ కేసు చెప్పిన. అయితే నేను వద్దనుకున్నా, ఎందుకంటే నా జాబ్ 4 రోజులలో ఇస్తా అన్నారు. క్లాస్ 4th యూనియన్ పోయి వాళ్ళ ఆఫీసర్తో మాట్లాడిందంట అని చెప్పి ఇచ్చేసిండ్రు. తర్వాత చూస్తే నీదే కాదు చాలా మందిని ఇట్లా తీసేసి 3 లక్షలకు 4 లక్షలకు అమ్ముకుంటారంట ఈ అవుట్ సోర్సింగ్ పోస్టులు. నీ దగ్గర కాదు, వేరే దగ్గర కూడా ఈ అధికారులకు ఎప్పుడు పైసలు అవసరం కావాలంటే అప్పుడు ఇది అమ్ముకొని వేరే వాళ్ళకి అమ్ముకొని వాళ్ళని తీసేసి పెట్టుకుంటా ఉంటారు. ఒకటేసారి 3-4 లక్షలు వస్తాయి కదా, పెద్ద అమౌంట్. అట్లా చేస్తారు. నీ కేసు మీ అధికారితో కూడా నేను మాట్లాడినా కానీ ఇస్తానని చెప్పిండు. నేను రమ్మని చెప్పినాక ఆయనకెందుకు చెప్పినావని అన్నాడు కదా. ఆమెకేం చేస్తాడే ఏంటంటే జియోలు ఇవన్నీ పాస్ట్ బయట వాళ్ళకి పంపుతారు. వీళ్ళు డిపార్ట్మెంట్ లో జరిగిన విషయాలన్నీ బయట వాళ్ళకి పంపుతారు. బయట వాళ్ళకి ఎట్లా తెలుస్తుందంటే విశ్వంతోళ్ళు చేసేబట్టి గవర్నమెంట్ పేరు అనేది ఖరాబ్ అవుతుంది. ఏదో ఈ గవర్నమెంట్ లో మనకు కొంచెం అదైతుంది అనేసి మనం అనుకున్నాం, కానీ మార్పు వస్తుందని 2010 నుంచి చేస్తున్నా. 2026 వరకు చేసిన లాస్ట్ లో కొంచెం హెల్త్ ఇష్యూ అయింది అనేసి ఉద్యోగం తీసిండు. మెడికల్ ఇవ్వమని చెప్పిండు, జాయినింగ్ ఇవ్వమని చెప్పిండు. ఇచ్చిన అని కూడా జీతం వేయకుండా వేరే కూడా తీసేసుకున్నారు. 2వ నంబర్ ఫస్ట్ అటెండర్ ది తీసుకుండ్రు నవంబర్ లో. తీసుకున్న తర్వాత నాది శ్రీధర్ బాబు దగ్గర రెన్యువల్ కు ఎవ్రీ ఇయర్ కన్సల్టెంట్ ఆఫీసర్ రెన్యువల్ చేస్తారు ఎవ్రీ ఇయర్ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ మినిస్టర్ టీవీపీ ఆ ముందు నేనే ఉండి మాట్లాడి అట్లా రాసారు ఇట్లా రాసారని అయ్యప్ప అని కాలేజీలు పట్టుకొని చేపించుకున్నాం. అది వచ్చిన తర్వాత ఇప్పుడు అడిషనల్ సెక్రటరీ షేర్ అయ్యిండు. అందులో అటెండర్ గాడు ఉన్నాడు రమేష్, వాడు పైరవిల్ చేస్తుండ్రు. వానికి ఉద్యోగం వీనికి ఉద్యోగము ఆ 100 వీళ్ళు 3 అందరికి పెడుతున్నాడు. ఏడి పేరు ఏం పేరు? రమేష్. ఏడి పేరు? అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన వాళ్ళు అంటే కదా. ఏఎస్ ప్రసాద్. ప్రసాద్. ఓకే. ఇండస్ట్రీస్ ప్రసాద్. ఇండస్ట్రీ పంచాయత్ రాజ్ లా ఏదో ప్రాబ్లం చేసిండు. ఇదే సేమ్ కేసు అయితే ఆడామెకు నువ్వు రావద్దా
ఉమ్, నాకేంది అన్నట్టు ఉహు, మాట్లాడితే ఇష్యూ అయింది. యూనియన్ వాళ్ళే అది చేసి ఉహు, ఎవరికి ఇంటలేదు. ఉహు, డబ్బు ఆహా, ఏంటంటే ఏం దొరకలేదు. ఉహు, ఇప్పుడు మాకు ఐఏఎస్ ఆఫీసర్ లేడు. ఉమ్, ప్రస్తుతం చీఫ్ సెక్రటరీ చూస్తుండు కేసు. ఉహు, ఈ డిపార్ట్మెంట్ ఆయన చూస్తుండు. ఉమ్, రావడే ఏం వచ్చేది లేదు, ఏం లేదు. ఉహు, చేతిలో వస్తుండు పోతుండు ఖాళీగా. ఉమ్. ఇట్లానే చేసుకున్నామని కోట్లు అనుకుంటున్నాం. ఆహా, మీ ఇట్లా నౌకర్ 45 ఏళ్ళు అయిపోయింది. ఆ, ఈ ముసలోళ్ళు మీరేం చేస్తారు ఆహా, అని ఒక మాట. మేము 2010 నుంచి చేస్తున్నాము. అది లేదు, వాల్యూ లేదు. రాజశేఖర రెడ్డి మాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఆ, 1800 నుంచి చేస్తున్నాం మేము ఆ. ఉద్యోగం. ఇప్పుడు ఎంత నీ జీతం ఎంత? ఇప్పుడు 17,300 అంటే ఆహా, మేము ఎంత కష్టపడుతున్నాం సార్. పొద్దున్న ఎప్పుడు రమ్మంటే అప్పుడు. ఆ. వాడు ఆఫీసర్ వాళ్ళ ఆయన కాదంలో ఉచ్చలు పోస్తే అది కూడా చూస్తాం. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నీ నౌకర్ ఇస్తారా తీసేస్తారా? ఇయ్యరా? తీసేసి సార్ అమ్ముకున్నాడు. డ్రైవర్ కొత్త పెట్టుకున్నాడు. నువ్వు డ్రైవరా అందులో? నేను డ్రైవరు. ఓకే, ఓకే. ఇప్పుడు నీ పిఎఫ్ ఈఎస్ఐ కట్ అయిందా నీది? కట్ అవుతుండే. ఇప్పుడు జీతం లేదు సార్. 10 నెలలు అయింది నాకు. 10 నెలలకే జీతం లేదు ఆల్రెడీ? లేదు. ఆహా. ఎవరు మీ ఏజెన్సీ? ఎవరు మీకు జీతం ఎవరు ఇవ్వాలి? మ్యాన్ పవర్ సార్. నంబర్ ఉందా? మ్యాన్ పవర్ పరిందర్ రావు ఉంది. నంబర్ ఉందా? ఉంది సార్. నంబర్ చెప్పు. ఫోన్ ఈ నంబర్ ఇట్నే మాట్లాడతా, లైవ్లో మాట్లాడతా. ఇగో ఇది వీళ్ళ కష్టాలు. ఈ విధంగా వీళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. 10 నెలలకే జీతం లేదంట. 10 నెలలకే జీతం ఇయ్యలే. మళ్ళా నౌకరు వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. అదేందా? ఇక సెక్రటరియల్ డ్రైవర్ జాబ్ కాబట్టి మాకు జర హవా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు జాయిన్ అవుతారు. వాళ్ళు జాయిన్ అయ్యి ఈ కథలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ ఒక్క డిపార్ట్మెంట్లో కాదు, చాలా డిపార్ట్మెంట్లో అధికారులకు ఎక్కడ పైసలు అవసరం ఉంటే అక్కడ వాళ్ళని తీసేస్తారు. తీసేసి తీసుకొచ్చుకొని వేలం పెట్టుకుంటారు. వీళ్ళ జీతాలు ఇయ్యరు. మళ్ళీ వీళ్ళ జిఎస్టీ కూడా కట్ అవుతుంది. ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి జిఎస్టీ కూడా కట్ అవుతుంది. కట్ అయ్యి చేతికి ఎంత వస్తాయి? 13,000, 14,000, కొంచెం జాలలో 17,000 వస్తాయి. అట్లా వాళ్ళ పేమెంట్ బట్టి వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది. కానీ అది దేని కూడా పనికిరాదు. హైదరాబాద్ ఎప్పుడైనా హైదరాబాద్లో పనిచేస్తాడు సెక్రటరీ అంట. ఆయన ఎక్కడ ఇంటి కిరాయి కడతాడు, ఏ రైళ్ళు నడుపుతాడు, ఏదో ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోయి చేస్తూ ఉంటే ఈరోజు ఆయన నౌకరు కూడా ఊడబీకారు. నేను మాట్లాడిన ఏఎస్ గారితో. 9848 చెప్పబ్బా. 03 మ్యాన్ పవర్ ఇది? హలో, ఓకే, ఓకే. మ్యాన్ పవర్ ఇది? మ్యాన్ పవర్ సార్. ఈయన మంచోడు సార్ పాపం. ఓకే, నాదేం లేదు. జీతాలు వాళ్ళకి పడకుంటే కూడా మాకు జీతాలు ఇచ్చాను సార్ సార్. ఓకే, ఓకే. ఇక అసెంబ్లీలో ఆఫీసర్ ఉండే సార్ ఈయన. అసెంబ్లీనా? మళ్ళొకసారి చెప్పు. 98480 మళ్ళొకసారి చెప్పు నంబరు. 9848 చెప్పు. 035 99 899. ఎక్కువ నంబర్లు వస్తున్నాయి అబ్బా. 98480 తర్వాత 35 899. ఓకే, ఓకే. నేను చేస్తున్నా, అట్నే ఉండు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మ్యాన్ పవర్. నా పేరు బక్కా జడ్సన్ అండి. మ్యాన్ పవర్ ఏజెన్సీ అండి? అవునండి. అంటే ఇప్పుడు ఈ సెక్రటరియల్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ డ్రైవర్గా పనిచేసిన రమేష్ అని ఆయన తీసేసిండ్రు కదా. ఇప్పుడు ఆయన తీసేసిండ్రు కదా అందులోకెళ్ళి. నవీన్ కుమార్. నవీన్. నా పేరు బక్కా జడ్సన్ అండి. నా పేరు బక్కా జడ్సన్, హైదరాబాద్కి అని మాట్లాడుతున్నా.
ఆయన విషయం నేను ఫోన్ చేయండి మండే ఫోన్ చేయండి. అది కాదు, ఆయన శాలరీ ఇచ్చిండ్రా మీరు? నవీను, హలో, సార్ సోమవారం ఫోన్ చేయమని ఫోన్ కట్ చేస్తున్నాను, మాట్లాడతలేడు. ఆయన బిజీ ఉంటుంది సార్ ఆయన. విజయ్ అంటే చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఆయన. నీ పేరు చెప్పాగానే. సరే, సోమవారం నీ జీతం ఇవ్వకుండా నా పని చెప్పమని ఆఫీస్ చూపి సంగతి చెప్తా. ఓకేనా? రైట్ రైట్ రైట్. ఇది ఏజెన్సీల పనితీరు. పని చేయించుకుంటారు, బిల్లులు ఎత్తుకుంటారు, వీళ్ళ పైసలు ఇయ్యరు. పులి లక్ష్మీ బ్రదర్తో మాట్లాడదాం. వీళ్ళ జీతం ఇయ్యరు, వీళ్ళని వాడుకుంటారు, వీళ్ళ శ్రమ దోపిడీ చేసుకుంటారు. మొన్న ఒక ఆయన ఇక్కడ చనిపోయాడు, సిద్దిపేటల నాగరాజ్ అని. ఇంకొక బ్రదర్ శ్రీధర్ అని సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ కుటుంబాలు ఎట్లా బతుకుతాయి? ఎట్లా వాళ్ళకు రోజుగారీ నడుస్తుంది? ఇది ఆలోచించాల్సిన అవసరం లేదా? కాబట్టి నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయము. ప్రభుత్వం ఇటువంటి ఏజెన్సీలను పెట్టి, అందుకనే ఇప్పుడు ఈరోజు వాళ్ళ డిమాండ్ ఏం చేస్తుండ్రు? మా కార్పొరేషన్ ఇవ్వాలని అంటుండ్రు. దేనికోసం అడుగుతుండ్రు? ఉద్యోగ భద్రత కోసం. వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండాలని చెప్పి ఈరోజు ఇప్పుడు ఫోన్లో మాట్లాడడం కదా, లైవ్లో ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తే ఆయన నౌకరే బీకి. నేనే పోనీ ఊకో అన్న చాలాసార్లు మాట్లాడంటే, వద్దు నీకు జాబ్ ప్రాబ్లం అవుతుంది, ఇప్పుడు ఏం చేయొద్దు, నీకు జాబ్ ఇస్తామన్నారు కదా, అప్పుడు మనం చూద్దాం, ఇప్పుడైతే వద్దు అని చెప్పి నేను ఆయనకు నీట్గా చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు ఊకోరు కదా. ఎట్లన్నా ఇలా నౌకరు కూడా బీకాలి, వీళ్ళ రోడ్డు మీద తీసుకొని రావాలి. ఈ విధంగా వీళ్ళ ఆలోచనలు ఉంటున్నాయి ఈరోజు. ఈ విధంగా మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి అనేది చాలా దారుణంగా ఉన్నది. నిజంగా దోపిడీకి గురవుతున్న వారు. అన్న నమస్తేనే. నేను లైవ్లో తీసుకున్నా, ఇప్పుడే ఒక ఆర్టికల్ చదివిన సాక్షిలా, మీది సాక్షిలా నీ ఆర్టికల్ మా రిటైర్డ్ ఎంప్లాయీస్ పంపించుండే. అయితే ఒక విషయం ఏం జరిగిందంటే, ఇంతకుముందు నవీన్ కుమార్ కొన్ని ఎగ్జాంపుల్స్ రాసినాం అందులో. భద్రాద్రి కొత్తగూడెంది పట్టబోవడం ఏ విధంగా అయింది ఇవన్నీ. అయితే ఇంతకుముందు నవీన్ కుమార్ అని ఒక మ్యాన్ పవర్ ఏజెన్సీలో చేస్తారంట. 10 నెలలకే జీతం లేదు. ఆ మ్యాన్ పవర్ ఏజెన్సీ ఫోన్ చేసిన, సోమవారం రోజు మాట్లాడతా, నేను సోమవారం రోజు ఫోన్ చేస్తా అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఏంది ఇప్పుడు వీళ్ళకి ఏమైనా పుణ్యానికి 10 నెలల జీతాలు లేకుండా ఎట్లా బతుకుతారు? పిఎఫ్లు కట్ చేయకుండా, ఈఎస్ఐలు కట్ చేయకుండా వాళ్ళకి ఏమైనా జరిగిపోతే ఎట్లా బతుకుతారు? కార్పొరేషన్ చేయమంటే చెయ్యరు, ఇష్టం వచ్చినట్టు జాబ్లకి వెళ్ళి తీసేస్తారు. ఆ పోస్టులు అమ్ముకుంటారు, అమ్ముకుంటుండ్రు. ఇప్పుడు ఆయన లైవ్లో చెప్పిండు, ఆయన నా నౌకరు అమ్ముకున్నారని. నా నౌకరు అమ్ముకున్నారు. ఈరోజు ప్రభుత్వం సీక్రెట్స్ కూడా వీళ్ళే బయట పెడతా ఉంటారు అని చెప్పి బాజాప్తా ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏంది ఇదంతా? ఇప్పుడు వాస్తవానికి ఏంటంటేనా, ఇప్పుడు ఏజెన్సీలకు ఇప్పుడు ఈ ఏజెన్సీలు ఉండటానికి 2 కారణాలు. వారికి మా మీద వచ్చే కమిషన్ కోసం రాట్లేదు లోపలికి. ఒకటి, ఉద్యోగాలు అమ్ముకోవాలా, నిరుద్యోగుల నుంచి మోసం చేసి 1,00,000, 2,00,000 ఉద్యోగాలు అమ్ముకోవాలా. రెండోది, నెలకు ఒక్కొక్క ఉద్యోగస్తునికి 4,000, సుమారుగా 13-25% అంటే ఒక 4,000 రూపాయల దాకా ఈఎస్ఐ, ఒక 500-600 దాకా 4,000 దాకా ఈపీఎఫ్, ఒక 200-300 దాకా ఈఎస్ఐ. ఈ ఒక 4,800 కట్టకుండా ఎగ్గొట్టడం. 100 మంది ఉద్యోగస్తులు ఉంటే 100 × 4,800 అన్న. అట్లా ఒక్కొక్క ఏజెన్సీకి 500 మంది, 1000 మంది ఉంటారు. వీళ్ళు ఈఎస్ఐ, ఈపీఎఫ్లు కట్టకుండా ఎగ్గొట్టడం, పూర్తిగా ఎగ్గొట్టడం. తర్వాత జిఎస్టీ 18% ఎగ్గొట్టడం. 25+18 దగ్గర 35-42% డబ్బులు అంటే 9,000 రూపాయలు ఒక నెలకి ఒక ఉద్యోగస్తుడి మీద సంపాదిస్తున్నారు వీళ్ళు. మేము అసలు ఎందుకు ఆ ప్రభుత్వం ఏందో మాకు అర్థం కావట్లేదన్న. చెప్పి వినతి పత్రాలు ఇచ్చి ఆ ఈట పని చేసిన వినతి పత్రాలు ఒక ఉద్యోగస్తుడికి 9,000 రూపాయలు ఒక నెలకు ఏజెన్సీ వాడు సంపాదిస్తుండే. ఎందుకన్నా మేము పొదుపు ఉద్యోగం చేస్తే మాకు నెలకు వచ్చేసరికి 13,000 రావట్లేదు మాకు. వాళ్ళు
₹9,000 సంపాదిస్తుండు ఒక్క నెలకు ఒక ఉద్యోగస్తుల మీద ఈ ఈపీఎఫ్ ఈఎస్ఐ జీఎస్టీలు కట్టకుండా ఏ పని చేయకుండా. పని చేయకుండా. ఇప్పుడు ఈపీఎఫ్ ఈఎస్ఐ జీఎస్టీలు కడితే వాడు ఏజెన్సీ ఉంటుందన్న వాడు ఎమ్మటే అసలు వద్దని వెళ్ళిపోతాడు, ఎమ్మటే వద్దని వదిలిపోతాడు. మీరు చూడండి, ప్రభుత్వం కట్టుదిట్టం చేసి ఈఎస్ఐ ఈపీఎఫ్ జీఎస్టీ కనుక కడితే ఒక్కరు కూడా వచ్చి ఒక్కరు కూడా ఉండరు నా ఏజెన్సీ. వాడికి ఏమి లేవు కదా, నా ₹300 కోసం వాడు పని చేయడుగా. మళ్ళా ఈఎస్ఐ ఈపీఎఫ్ కట్టకపోతే ఒక్క నెల కట్టకపోయినా వాడికి అదనంగా వాడి మీద ఏమైతుంది అంటే వడ్డీ కట్టాలి. వాడు అదనంగా ఒక్క నెల కట్టకపోయినా ఇది ఏం చేస్తుందో ఉద్యోగస్తుల మీద లాగుతుండు వడ్డీలు. మళ్ళా వడ్డీలు మీ దగ్గరనే మళ్ళా ఉల్టా గవర్నమెంట్ ఉల్టాగా ₹1000 2,000 ఫైన్ కట్టదు అనుకో, అది తీసుకుంటాడు. మళ్ళీ ఒక ₹500 పాపం మన హెల్త్ డిపార్ట్మెంట్ మున్సిపల్ మన హెల్త్ డిపార్ట్మెంట్ తెలియదు చాలా మంది కదా మా ఉద్యోగులకు. ఇది కటింగ్ అని ఒక ₹500 ఏజెంట్ కాక ఎక్స్ట్రా కటింగ్ పెట్టుకుంటాడంట. ₹500 ఎక్స్ట్రా. ఎంత దోపిడీలన్నా 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి కళ్ళ ముందు కళ్ళ కద్దినట్టు చెప్తున్నాం. ఇంత దోపిడీ జరుగుతుంది. ఇలా ఒక చిన్న భూమి ఆక్రమిస్తే అది 5 కోట్లు 10 కోట్లు ఉంది. దానికి ఒకటే భూతత్వంలో భూమి ఆక్రమణ చూపిస్తున్నారు మీడియా వాళ్ళు కానీ ఎవరైనా మన ప్రజాప్రతినిధి పార్టీ వాళ్ళైనా. ఇక్కడ మనుషుల మీద ₹100 కోట్ల సంపాదిస్తారని మేము లైవ్ లో చెప్తున్నాం అన్న. అయినా కానీ ఎవరు ఇది చేస్తలేరు. ఏం లేదు అసలు, స్పందన లేదు, ఏమి లేదు. ఏంది సరే మనం దానికి సంఘం మేము అది ఈజీగా అయితే పోయించేదైతే సమస్య లేదు. దీని మీద ఉక్కుపాదం మోపుతాం. ఇది ఖచ్చితంగా రాబోయే రోజు ఎట్టి పరిస్థితుల్లో పెద్ద స్థాయిలోనే మంచి నిర్ణయాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఈ నిర్ణయాలు కనుక నిర్ణయాలు తీసుకోకపోతే ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు మీది ఎక్కడి దాకా వచ్చింది మీ కార్పొరేషన్? ఇప్పటి వరకు అయితే కార్పొరేషన్ మీద ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదన్న. ఇంకా స్టిల్ ఇప్పటి వరకు అయితే 3 నెలలు మాత్రం మళ్ళీ పాత ఏజెన్సీలకి ఇస్తున్నట్టు ఒక 3 నెలలకు మాత్రం ఇచ్చిండు. అది రేపు జూన్ 30వ తారీఖుతోని 3 నెలల అగ్రిమెంట్ పూర్తవుతుంది. మరి 3 నెలల తర్వాత ప్రభుత్వం ఏం చేస్తారు దాని మీద మేము ఎదురు చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఇవాళ ఒక విషయం జరిగింది ఏంటంటే, మరి నిన్న ఆర్టీసీ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున జరిగింది. నిన్న నన్ను పిలిచిండ్రు వాళ్ళు, మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజయ్య గారు వాళ్ళంతా నిన్న నన్ను పిలిచిండ్రు. ఇక పోదామని వెళ్తుంటే పోలీసులు నా కారుకి అడ్డం తిరిగిండ్రు. తిరిగా నిన్న రచ్చరచ్చ అయింది. నిన్న బాగా అయింది. ఇక దాని స్ఫూర్తితోని మొత్తానికి అలా తెలంగాణ ఉపాధ్యాయ సంఘం కదిలింది. ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శికి ఈరోజు నోటీసులు ఇచ్చిండ్రు. నంబర్ 1. రెండోది 207 సంఘాలను కూడా ఇవ్వమని అని చెప్పి అడిగిన. అయితే ఇప్పుడు మన ఈ డిమాండ్లతోని ఇప్పుడు వీళ్ళందరూ కూడా నోటీసులు ఇస్తే మీరు కూడా ఏమైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా ప్రభుత్వానికి? తప్పకుండా మేము కూడా ఇప్పుడు ఈ నెక్స్ట్ వీక్ ఇప్పుడు 1వ తారీఖు జీతాలు ఇస్తాను ఒక మాట అన్నాడు. మన ఒక సర్కార్ చేసిండు. రేపు 1వ తారీఖు జీతాలు అందుకున్న తర్వాత ఒకటి రాకపోతే ఉద్యమం వేరే ఉంటది. వచ్చిన తర్వాత ఎందుకు కార్పొరేషన్ ఏర్పాటు మీద ఖచ్చితంగా మేము సీఎస్ కలిసి ఇది ఇచ్చి మీరు అన్నట్టు మీరు అంత ముందుకు మనం 12వ తారీఖు పెన్ను కార్యక్రమం ప్లాన్ చేసినప్పుడు అవును ఈ స్కూళ్ళు అలా ఉంది కొంచెం మనకు ఆర్థిక భారం అందరికి వల్ల పోస్ట్ పోన్ చేసాం కదా, దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్దాం. ఖచ్చితంగా ఏజెన్సీలు ఈ 3 నెలల తర్వాత ఏజెన్సీలను తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా పెన్ను కార్యక్రమానికి పోయేది మనం. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అంతేమంది ఉన్నారు. దాదాపు ఈ రోజు మీరు ఎందుకంటే ఇలా ఇంకోటి రిటైర్డ్ అయిన వాళ్ళ డ్యూటీ కూడా మీరే చేస్తుండ్రు. రిటైర్డ్ అయిన వాళ్ళ డ్యూటీ మీరే చేస్తుండ్రు. ఆ రిక్రూట్మెంట్ లేదు కాబట్టి దాదాపు ఒక మీరు చేస్తేనే ప్రభుత్వం స్తంభించిపోయేటట్టుగానే ఉంది. ఖచ్చితంగా ఉందన్నా. దానికి సంబంధించిన సమయాలు దానికి సంబంధించిన మీటింగ్లు మా నడుస్తూనే ఉన్నాయన్నా. రాష్ట్ర జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో మేము ఎప్పటికప్పుడు మేము పునరాలోచన చేస్తూనే ఉన్నాం. మా కమిటీ స్ట్రాంగ్ గానే ఉంది. దీని యొక్క 1వ తారీఖు ద్వారా దీని తర్వాత ప్రతిఫలం చూడబోతుంది గవర్నమెంట్ మనకి. ఓకే ఓకే బ్రదర్, ఖచ్చితంగా బ్రదర్ కలిసి పనిచేద్దాం. తప్పకుండా మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తరఫున మీకు ఎప్పటికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉన్నా. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక విషయం మీద ప్రభుత్వానికి మా డిమాండ్లను మాత్రం తీసుకెళ్తున్నందుకు మీకు 5 లక్షల మంది ఉద్యోగస్తుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఉన్నాం మేము. తప్పకుండా బ్రదర్. ఇంకొకటి నువ్వు ఒక అంశం చెప్పినావు ఇక్కడ నీ దాంట్లో ఒక ఏజెన్సీ వాడు పైసలు కట్టకుంటే
భద్రాద్రి కొత్తగూడ ఆయన చనిపోయిండు. కానీ ఇప్పుడు ఈ ఈ ఏజెన్సీ తప్పిదం వల్ల ఆయన డబ్బులు రాలే. మరి దీనివల్ల ఎవరు అని చెప్పి నువ్వు అడిగినావు. అవునన్నా. ఆ ఏజెన్సీ వందగానే వసూలు చేసి ఇవ్వాలబ్బా, తప్ప అయినది కాబట్టి. ఇక్కడ ఇంకోటి ఏం జరుగుతుందంటేనా, ఇప్పుడు ఏజెన్సీ వాడు వాగ్దానం ఏం చెప్తుంటే ప్రభుత్వం నుంచి మేము రాలేదు కాబట్టి మేము మీరేదంటాడు. అసలు ఈ ఏజెన్సీ అనేది మేమేమంటున్నాం అంటే, నీకు ప్రభుత్వం నుంచి రానప్పుడు మరి నువ్వు ఎందుకు ఇక మధ్యలో నువ్వు ఎందుకు మధ్యలో ఇప్పుడు ప్రభుత్వం నుంచి రాకపోతే నువ్వు వదిలేస్తున్నావు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఏంటంటే, ఒక ఏజెన్సీ వాడు గవర్నమెంట్ కు అప్లికేట్ అయినప్పుడు డబ్బులు ఒక పేమెంట్ ఇవ్వాలి, 3 నెలల జీతం మినిమం కట్టాలి అక్కడ. అలాంటివన్నీ తుంగలు దొక్కి అధికారులు ఏజెన్సీలు కుమ్మెక్కాయి. అలాంటి అన్ని తుంగలు దొక్కి ఓన్లీ సక్రమ సంపాదన ధ్యేయంగానే మాత్రమే ఏజెన్సీలు నడిపిస్తున్నారు ఈ రాష్ట్రంలో. ఎట్టి పరిస్థితులు వాటి భరతం పట్టేదే, వాటిని రద్దు చేయించుకొని తీరుతాం. ఇది పెద్దగా చేయొచ్చు మనము. ఎందుకంటే మనం జీతం ఎవరి అకౌంట్ లో పెడతారు? గవర్నమెంట్ అకౌంట్ లోకి వెళ్ళి పడుతుందా, ఏజెన్సీ అకౌంట్ లోకి వెళ్ళి పడుతుందా? కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే మనకు అనవసరము. ఇప్పుడు నువ్వు పిఎఫ్ కట్టకపోవడం వల్ల ఆయనకు రావాల్సిన ఇది రాలేదు కాబట్టి ఆ పైసలు నువ్వే ఇవ్వాలని చెప్పి ఆ క్యాండిడేట్ వసూలు అవసరమైతే పోలీస్ రిపోర్ట్ పెట్టి కోర్టు కంప్లైంట్ వేసి వసూలు చేయాలి. అట్లా ఒక దగ్గర గుంచుతేనే ఇంకొకరికి భయం ఉంటుంది. ఒక సంగతి చెప్పాలి, ఒక సంగతి గట్టిగా చెప్పాలి. రైట్. నేను ఇప్పటిదాకా లైవ్ లో చదివినది అంతా అది చదివినా. ఇప్పుడు ఒక పాపం ఒక ఆయన డ్రైవర్ని ఎట్లా తీసేసిండ్రో ఆయన మొత్తం చెప్పిండు. అవునా, తీసేసి ఆ పోస్ట్ ఎట్లా అమ్ముకుండో కూడా చెప్పిండు. ఓకేనా బ్రదర్? థ్యాంక్ యూ. రైట్. ఇది అవుట్ సోర్సింగ్ వాళ్ళ బాధలు. అందుకనే వారు ఇటువంటి దోపిడీ నుండి విముక్తి కల్పించాలని కార్పొరేషన్ అని డిమాండ్ తీసుకొస్తా ఉన్నారు. ఇక నిరుద్యోగుల పోరాటం జరుగుతూనే ఉంది. రోజు మా ఖాళీలు నింపాలి. మరి ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్